నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. కానీ వారికి ఎప్పటికప్పుడు డిసప్పాయింట్మెంటే ఎదురవుతుంది. ఒక సినిమా స్టార్ట్ అయి క్యాన్సిల్ అయింది. ఇక ఈసారి కొడుకు ఎంట్రీ విషయంలో బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నందమూరి కుటుంబ వారసుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా కాలంగా టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అభిమానులు చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రీసెంట్ గా ఓ ప్రాజెక్ట్ ను ప్రకటించారు అనుకుంటే అది కూడా అటకెక్కింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూను ప్లాన్ చేశాడు బాలయ్య. కానీ ఏం జరిగిందో ఏంటో, సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకు కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఈ సినిమాను బాలయ్య కూతురు తేజస్వి నిర్మించాలని అనుకున్నారు. మోక్షజ్ఞ అరంగేట్రంపై గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ సినిమా రాబోతుందని తెలిసిన తర్వాత మోక్షజ్ఞలో చాలా మార్పులు కనిపించాయి. గతంలో చాలా బొద్దుగా ఫ్యాటీగా కనిపించిన ఈ కుర్ర హీరో ఈ సినిమా కోసం స్లిమ్ గా మేకోవర్ అయ్యాడు. చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. ఈ లుక్ చూసి బాలయ్య అభిమానులు దిల్ ఖుష్ అయ్యారు. మోక్షజ్ఞను వెండి తెరపై ఎలా చూడాలనుకున్నారో అలాంటి లుక్ లో అతను కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ తర్వాత సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో మళ్ళీ నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి బాలకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా సరైన సమయంలో సరైన లాంచ్ ఇవ్వాలన్న బాలయ్య అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా బాధ్యతలను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతిలో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథతో ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుతో మోక్షజ్ఞ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడట క్రిష్. అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ బేస్డ్ మూవీస్ చేసే క్రిష్ మోక్షజ్ఞను నందమూరి అభిమానులు మెచ్చేలా చూపించగలడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.